ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. ఓమ్ డెంటల్ లీడ్స్ వేర్ యువర్ స్మైల్ లివ్ 10/33 ఏసు ప్లాజా యూనియన్ బ్యాంక్ దగ్గర గౌరీ శంకరపురం గుడివాడ. అష్టలక్ష్మి సిగ్నేచర్ టవర్స్ ఒకసారి విజిట్ చేయండి. మీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోండి. పామరు రోడ్ అష్టలక్ష్మి గుడి ఆపోజిట్ గుడివాడ. మారుమూల ప్రాంతమైన ధన్యాలపేటను గుడివాడ పట్టణ సుందరీకరణకు మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతానని శాసనసభ్యులు వెనుగండ్ల రాము స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. 3 కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు మరియు 1.35 కోట్ల రూపాయలతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే రాము ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రారంభించిన రోడ్డుపై ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలకగా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఎమ్మెల్యే ముందుకు సాగారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక పైన ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారా అని మనసు ఎంతో బాధ కలిగిందని, నాడే మనసులో గట్టిగా అనుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అయితే ధన్యాలపేట రూపురేఖలు పూర్తిగా మార్చాలని ఆయన వెల్లడించారు. అభివృద్ధి అనేది ఒకేసారి జరగదని, దశల వారీగా అభివృద్ధిని చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ రోజు ఈ సభా వేదిక పైన మాటిస్తున్నాను. ధన్యాలపేటలోని ప్రతి ఇంటి సందులో రోడ్డు, డ్రైనేజీ వేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ వాగ్దానం చెప్పగానే ఒక్కసారిగా సభా ప్రాంగణం అంతా థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అంటూ నినాదాలతో దద్దరిల్లింది. అమెరికా నుంచి వచ్చాడు, ఓడిపోతే అమెరికా వెళ్ళిపోతాడు, గెలిస్తే విదేశాల్లో ఉంటాడు, ప్రజలకు అందుబాటులో ఉండడు అంటూ ఎంతో మంది విమర్శలు చేశారని, కానీ తాను గెలిచిన నాటి నుండి నేటి వరకు ప్రజల్లోనే ఉంటూ ప్రజల్లో తిరుగుతూ ప్రజా మనిషిగా, ప్రజా సేవకుడిగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే వివరించారు. త్వరలోనే ఈ ప్రాంతంలో తాగునీటి సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుందని, వేగంగా హెడ్ వాటర్ వర్క్స్ పనులు నిర్వహించాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ పట్టణ అధ్యక్షులు పన్రాజు సాంబయ్య, మార్కెట్ యార్డు చైర్మన్ చాటగడ్డ రవి, దింట్యాల రాంబాబు, మజ్జడ నాగరాజు, రామిదేని వేణు, సీతాల సుభాషిణి, వంగపండు ఆదినారాయణ మరియు ధనియాలపేట కమిటీ సభ్యులు, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేసేస్తే ఆ సందులో ఉన్న ప్రజలు ఉత్సాహం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. ఏంటిది ఒక్క చెక్క మొక్కగా ఇంత ప్రజలు ఆనందన్నారా? ఎంత చిన్న మనసులు, ఎంత చిన్న పనికి మీకు ఎంత ఆనందపడిపోతున్నారు అనేది కూడా నాకు చాలా ఇది అనిపించింది. అలాగే అందుకని తెలుసు నాకు నేను ధన్యాలపేటకి నేను ఇన్నిసార్లు ఏ వేడకు కూడా వెళ్ళలేదు, ధన్యాలపేటకి తప్పితే. సో నా ఇక్కడ ఉన్న ప్రతి రోడ్డు తెలుసు, ప్రతి సమస్య తెలుసు. ఈ సమస్యలన్నిటి ద్వారా నీకు కూడా అనౌన్స్ చేస్తున్నాను. ఇప్పుడే మనకి ధన్యాలపేటలో ఉన్న ప్రతి రోడ్డు అయిపోతున్నాము. అది ఎప్పుడూ కూడా కాదు, మనకి వచ్చే నెల నుంచి స్టార్ట్ చేస్తామని కూడా మీకు చెప్తాను, ప్రామిస్ చేస్తాను. ప్రతి రోడ్డు ఈ రోడ్డు వేస్తాను, వెనక రోడ్డు వేస్తాను, కొత్త కాలనీ రోడ్డు వేస్తాను, అక్కడున్న డౌన్ ఉన్న రోడ్లు వేస్తాను అనేది మీకు 100% గ్యారంటీ ఇస్తున్నాను. అది కూడా నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. ఆయన ఒక ఆయన ఎమ్మడి పెడతా ఉన్నాడు కిందకి వచ్చినప్పటి నుంచి. అంటే ముందు ఎప్పుడైనా మనం నేర్చుకోవాలమ్మా. బేసిక్గా ముందు ఇక్కడ వేస్తున్న రోడ్ని మనం ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి మా రోడ్డు ఎప్పుడు వేస్తారు అనుకోండి. అంటే దీని మీద ఇష్టం లేదా అనిపించింది నాకు. ఈ రోడ్డు వేయడం వీళ్ళకి ఇష్టం లేదేమో అనిపించింది. అది కాదు కదా, నేను అందరికీ చెప్తున్నా. కాలనీ అదేంటది చెరువు రోడ్డు, రజికూరు చెరువు రోడ్డు. ఎవరా ఎక్కడున్నావు? ఆ రజికూరు చెరువు రోడ్డు కూడా వేస్తున్నాము. ఓకే. అలాగే ఇంతకు ముందు అందరికీ నమస్కారం. ఈరోజు సభాధ్యక్షులు మా అన్నగారు దింట్యాల రాంబాబు గారికి,
అలాగే మన గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి, అలాగే మిగిలిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మనందరం కూడా అందరూ చెప్పినట్టుగా ఈ ధనియాలపేట అనేది మన గుడివాడలోనే అతిపెద్ద కాలనీ, అతిపెద్ద జనాభా నివసించే కాలనీ. ఈ కాలనీ వాళ్ళు అనేక సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఒక రోడ్డు కానీ, డ్రైనేజీ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ లేని సందర్భంలో అనేక సార్లు ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా వారిని కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే గత 20 సంవత్సరాలుగా మన గుడివాడలో ఒకే ఒక ఎమ్మెల్యే ఉంటాం. ఆ ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు చెప్పినా ధనియాలపేట అభివృద్ధి ఎప్పుడూ కూడా నోచుకోలేదు. అలాగే మన గౌరవ శాసనసభ్యులు రాము గారు మన ఎలక్షన్ క్యాంపెయిన్లో మేమందరం కూడా ఆయనతో పాటు తిరుగుతున్నప్పుడు ఆయన ప్రతి విషయం కూడా గమనించుకుని ఆయన ఏదైతే గెలిచిన తర్వాత వచ్చిన ఫండ్స్లో 10 కోట్లలో సుమారుగా 3 కోట్ల రూపాయలు ధనియాలపేట అభివృద్ధికి ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మనందరం ప్రజలు, ఇక్కడ ధనియాలపేట ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలు, కష్టపడి ప్రజలు జీవించే వాళ్ళందరూ ఉన్నారు. మనందరం రేపొద్దున్న రాబో రోజుల్లో మనందరం కూడా ఏదైతే ఇప్పుడు సోదరులందరూ చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ కొత్తగా తయారయ్యి మళ్ళీ రోడ్లు ఎక్కుతున్నారు, వారందరికీ మీరందరూ కూడా బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ధనియాలపేట ప్రజలను కొడాలి నాని అచ్చంగా మోసం చేశాడు. జీవో అని చెప్పి ప్రజలందరి ముందు మనందరికీ తీసుకొచ్చి జీవో 9 మరి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి ఎలా అయితే ఫండ్స్ తీసుకొచ్చారో మరి తెలియదు, కానీ ఆయన పడినటువంటి కష్టం ఈ రోజున అది రాము గారు అందులో నుంచి మళ్ళీ మన నియోజకవర్గానికి తీసుకురావడం చాలా గొప్ప మరి విషయం. ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. దీన్ని చూడంగా ఇంకా పెద్ద చాలా మంది మాట్లాడతారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, రాజకీయాల్లో ఒక నానుడిగా ఒక మాట మాట్లాడుతా ఉన్నారు ఈ మధ్య. ఏంటయ్యా అంటే అది మాట తప్పను మడమ తిప్పను. ఏమంటారు ముందు, మాట తప్పే వ్యక్తిని కాను, మడమ తిప్పే వ్యక్తిని కాను అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున అటువంటి నాయకులు ఇద్దరే ఉన్నారు. మాట తప్పని నాయకుడు, మడమ తిప్పని నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గుడివాడ నియోజకవర్గంలో మన వెనిగండ్ల రాము గారు అని చెప్పి చెప్పడానికి ఏం మాత్రం కూడా సందేహం లేదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఎందువల్లంటే మీకు ఇచ్చిన మాట మీరు గుర్తుంది. ఆ రోజున ఎలక్షన్లతో ప్రచారానికి వచ్చినప్పుడు తిరిగి దీన్ని నేను డెవలప్ చేస్తాను అని చెప్పి ఆయన మాట ఇచ్చారు మీకు. ఆ మాట ప్రకారం ఇవాళ చేసి చూపించారు. కాబట్టి ఈ యొక్క 2 పదాలు కూడా ఆయనకి సరిపోతాయని చెప్పడం ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్పి మీ అందరూ నేను తెలియజేస్తా ఉన్నా. సో ఇంకా కూడా చేసేటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఇందాక మన నాగరాజ్ చెప్పినట్టుగా 3 కోట్ల రూపాయలు ఇక్కడ ఇస్తా అంటే చాలా మంది కూడా ఇదేంటి ఒక వాటికి ఈ సభా అధ్యక్ష వహిస్తున్న మా అన్న దిట్టాల రాంబాబు అన్నకి, అలాగే మా అన్న రామన్నకి, అలాగే ఈ ధనియాలపేట ఈ స్టేజీ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే ధనియాలపేట ప్రజలు, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. మీ అందరికి కూడా గతాన్ని గుర్తు చేస్తున్నా. ఎందుకంటే 20 సంవత్సరాల మట్టి ఈ ధనియాలపేట ఎలా ఉందో తెలుసు. ఎందుకంటే నాగరాజు గారు ఉండగా, నాగరాజు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ నిరాదీక్ష చేశాం ఆంజనేయ స్వామి గుడి దగ్గర. ఎందుకంటే ఈ ధనియాలపేట రోడ్లు వేయమని చెప్పని ఇంత లోతు బురదలో నిలబడి, ఆ బురదలో మేము నిలబడి నిరాదీక్ష చేశాం. ఆ గుడి ముందు కూర్చుని నిరాదీక్ష చేశాం. మీ అందరికీ చాలా మంది గుర్తుంటుంది. కానీ మేము నిరాదీక్ష ఎప్పుడైతే చేస్తామో ఆ తెల్లారి పొద్దునే వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు మేము ఇదిగో 9 కోట్లు శాంక్షన్ చేశాం, 10 కోట్లు లేకపోతే 3 కోట్లు అని చెప్పని తెల్లారి పొద్దున్న వచ్చి వాళ్ళకి సంబంధించిన కొంతమందిని ఇక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అనుచరులను పెట్టుకుని మీకెందుకు మేము వెంటనే పని స్టార్ట్ చేసేస్తామని 1 ట్రక్కు 2 ట్రక్కులు రబ్బీస్ కానీ లేకపోతే ముక్కా చెక్క కానీ తోల్తాం గోతులో పని స్టార్ట్ చేసామని అలా ఎన్నో సంవత్సరాల మట్టి ధనియాలపేట ప్రజలను మోసం చేసుకుంటూ వస్తుంది ఈ గుడివాడలో ఉన్న వైసీపీ నాయకత్వం కానీ, మాజీ మంత్రి కానీ, ఆయన అనుచరులు కానీ. ఇదంతా మీ అందరికీ తెలుసు. ఎందుకంటే 20 సంవత్సరాల మట్టి గుడివాడే కుట్టి పడిపోయిందంటే గుడివాడలో ఉన్నటువంటి ధనియాలపేట మరి అద్దానమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వెనిగండ్ల రాము ఈరోజు మన వాటికి వచ్చేసిన మన గుడివాడ ముద్దుబిడ్డ వెనిగండ్ల రాము గారికి, అలాగే కమిషనర్ గారికి, సభా వేదిక మీద ఉన్న అందరికీ, ముందున్న ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు. రాము గారు గుడివాడ వచ్చిన తర్వాత గుడివాడకి అభివృద్ధి ఏంటంటే చూపిస్తూ మొదలెట్టారు. ఈ అభివృద్ధి చూపటం మొదలెట్టిన తర్వాత అందరికీ కూడా మాకు 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 అన్న కాయలున్న చెట్టుకే రాళ్ళు ఎలా తగులుతాయో
రాము గారు ఎప్పుడు వచ్చినా కూడా ఈ రోడ్డే కానీ సార్ మా రోడ్డు అడుగుతున్నారు. కానీ రాము గారు మన ధనియాలపేటలో ఉదయం 9 గంటలకు ప్రసారం మొదలు పెడితే రాత్రి 1:30-2 గంటలైంది. ప్రతి ఇంటికి, ప్రతి రోడ్డుకి, ప్రతి సందుకి తిరగటం వాళ్ళ సమస్యలు ఉన్నారు. దానివల్ల మన 36 వార్డులో మన ధనియాలపేట అంటే మరీ అభిమానం ఎక్కువ. రాజేంద్ర నగర్లో లేని రోడ్డుకి రాజేష్ గారు, కాంట్రాక్టర్ గారు, ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈ రోడ్డు వేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు, ఇది మినీ రాజేంద్ర నగర్ రోడ్డు అంటారు. వారు కూడా వచ్చి చూస్తూ ఉంటారు. సరే మగ రోడ్డు ఇది, మాకు రాజేంద్ర నగర్ కన్నా ఎక్కువ మించిన రోడ్డు. అందుకే రాము గారు ఎప్పుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. అది కూడా మన మాస్ ఏరియా అయినటువంటి ధనియాలపేటలో నిర్మించినందుకు నిజంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామండి ఎమ్మెల్యే గారు. నిజంగా మేము ధన్యులం, మా వార్డు ప్రజలు కూడా ధన్యులు. అట్లాగే దీంతో పాటు ఒక చిన్న సమస్య ఉందండి. ఏంటంటే హై వోల్టేజ్ వైర్స్ ఉన్నాయండి. దానివల్ల ఒక 10 కుటుంబాలు బాగా ఇబ్బంది పడుతున్నారు, షాక్ కొడుతుంది, ప్రమాద పరిస్థితిలో ఉన్నారు. ఆ సమస్యను కూడా ఐడెంటిఫికేషన్ చేసి దాన్ని క్లియర్ చేయవలసిందిగా వెనకాల వాళ్ళు చెప్పారు. అది మీ దృష్టిలో పెడుతున్నాను సార్. ఇంతకు మించి ఆల్రెడీ సబ్జెక్ట్ చెప్పేశాను ఇందాకే.